పూజ అనేది కేవలం ఒక మూఢనమ్మకమో లేదంటే కేవలం ఒక భక్తికి సంబంధించిన విషయమో అని చాలామంది అనుకుంటారు. కానీ పూజ చేయటం వెనక, మంత్రాలు చదవటం వెనక ఒక అద్భుతమైన సైన్స్ అండ్ హ్యూమన్ సైకాలజీ దాగి ఉన్నాయండి. నిజానికి పూజ అనేది ఎక్కడో ఉన్న దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కంటే మన లోపల ఉన్న శక్తిని, మన ఆలోచన విధానాన్ని మార్చుకునే ఒక అద్భుతమైన లైఫ్ మేనేజ్మెంట్ టూల్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పూజల వెనుక ఉన్న ఆ అద్భుతమైన సైంటిఫిక్ రహస్యాల కోసం, అవి మనల్ని మానసికంగా ఎలా స్ట్రాంగ్ చేస్తాయి అనే విషయాలను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. దాంతోపాటు నేను నిన్న పరమ పవిత్రమైన కమల ఏకాదశి రోజున స్వామివారికి అభిషేకించుకొని 2 పూట్ల తులసిమాలలు సమర్పించి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న నా పూజా విశేషాలు, ఆ సమయంలో నాకు కలిగిన ఒక వండర్ఫుల్ లైఫ్ చేంజింగ్ అనుభవాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరి మనసులో ఉండే ఒక పెద్ద ప్రశ్న, అసలు పూజలు మన జీవితాన్ని మారుస్తాయా అని. విషయంలోకి వెళ్లే ముందు నిన్న నా జీవితంలో జరిగిన ఒక చక్కని ఆధ్యాత్మిక అనుభూతిని మీకు చెప్పాలి. నిన్న పరమ పవిత్రమైన కమల ఏకాదశి. నిన్న అంటే జూన్ 11వ తేదీన వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనదండి. ఇది ప్రతి సంవత్సరం వచ్చే ఏకాదశి కాదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం వల్ల ఆ సంవత్సరంలో 26 ఏకాదశులు ఉంటాయండి. అధిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని కమలా ఏకాదశి లేదా పద్మిని ఏకాదశి అని అంటారు. కమల అన్న, పద్మిని అన్న లక్ష్మీదేవి నామాలలో ఒకటి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లోని దరిద్రం తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులన్నీ తీరుతాయని పురాణాలు చెప్తున్నాయి. అధిక మాసానికి అధిపతి పురుషోత్తముడు అంటే మహావిష్ణువు. అందువల్ల ఈ కమల ఏకాదశి రోజు పూజకు, ఉపవాసానికి అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు. ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే ఏడాది పొడుగునా వచ్చే మిగతా అన్ని ఏకాదశిల ఉపవాస పుణ్యఫలం లభిస్తుందని పద్మపురాణం చెప్తుంది. నిన్న ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకొని ముందుగా అయితే నిత్య దీపారాధన అయితే చేశాను. తర్వాత కిందన ఇలాగ చిన్న పీటని ఏర్పాటు చేసుకొని ఇలా సింపుల్గా అయితే స్వామివారికి అభిషేకం చేసి పూజ చేద్దామని అనుకుంటున్నాను. ఆ మహావిష్ణువును అలా చూస్తూ ఉంటే మనసంతో ఏదో తెలియని ఆనందం. నిన్న స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి తీర్థంతో స్వామివారికి అలా అభిషేకం చేశానన్నమాట. ముందుగా తులసిని సమర్పించాను. ఈసారి ఎప్పట్లాగే అభిషేకం కాకుండా నేను ఒక స్వామివారు చెప్పగా విన్నానమాట. అలా చేయండి బాగుంటుంది అంటే ఈసారి అలాగే చేశాను. ఎలా అయితే ఏముందండి, మనకి ఆ ఏకాదశి రోజు స్వామివారి సేవలో, కైంకర్యాలలో పాల్గొనడమే కావాలి కదా. అందుకని ఇంకా ఇలాగా పాదాలు కడిగినట్టు అలాగా చేసుకున్నాను అనమాట. ఎప్పుడు అలా పైనుంచి నీళ్లు పోసి అభిషేకం చేశాను, అలా కూడా చేశాను. కానీ స్టార్టింగ్లో మాత్రం ఇలా కాలు చేతులు కడుక్కునేటట్టు అలా ఒక్కొక్క మంత్రం చదువుతూ చేసుకున్నాను. నిజంగా ఇది ఎంత అద్భుతమైన అనుభూతినిచ్చిందంటే నా మాటల్లో నేను వర్ణించలేనండి. ఇది చేసే వాళ్ళకే అర్థమవుతుంది. వాటర్లో తులసి, పచ్చకర్పూరం, జవ్వాది పొడి అన్నీ వేసి ఆ వాటర్తో స్వామివారికి అయితే ఇలా అభిషేకం చేసుకున్నాను. ఆ తీర్థం స్వామివారిపై పడుతుంటే నా మనసులోని ఆందోళనలు, భయాలు అన్నీ కరిగిపోతున్నట్లు ఏదో ఒక ఫీలింగ్ కలిగింది. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యదిష్టదశాంగులాం హ్రీశ్చతే లక్ష్మీశ్చ ప్రజ్ఞౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మునిషాన అముమం మునిషాన సర్వం మునిషాన. ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. నేను పురుష సూక్తం ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నానండి. అలా నేర్చుకున్నలో కొన్ని శ్లోకాలు మాత్రం ఇలా స్వామివారికి అభిషేకిస్తూ అలా చదువుకున్నానమాట. ఇంకా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాదు, కొన్ని శ్లోకాలు మాత్రమే అలా నేర్చుకున్నాను.
కానీ స్వామివారికి అభిషేకిస్తూ అలా చదువుకోవడం కూడా మనసుకి చాలా ఆనందం అనిపించిందండి. తర్వాత స్వామివారికి అభిషేకాది కైంకర్యాలు పూర్తి చేసిన తర్వాత చక్కగా ఇలా అలంకరించానమాట. చూడండి, అసలు స్వామివారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత ముద్దుగా అంత బాగున్నారనమాట. తర్వాత ఎంతో ప్రేమతో శ్రద్ధతో అల్లిన తులసి మాలనైతే స్వామివారికి సమర్పించాను. యాక్చువల్గా ముందు రోజే చాలా తులసిని కోసానండి, కానీ ఇప్పుడు పెద్ద దండ అల్లడానికి టైం అయిపోతుందని చెప్పేసి ఈ పూటకైతే ఈ చిన్న దండనే అల్లాను. తర్వాత మధ్యాహ్నం నుంచి మళ్ళీ వేరే దండ అల్లి సాయంత్రం వేద్దామనేసి అలా ప్రిపేర్ అయ్యానమాట. ఇప్పుడు మొత్తం అల్లితే టైం అయిపోతుంది కదా, స్వామివారికి పూజ సకాలంలో చేసేయాలని చెప్పేసి ఇలా చిన్న దండే అల్లి స్వామివారికి అయితే వేశాను. మార్నింగ్ పూజలో, సాయంత్రం పూజలో కూడా మళ్ళీ వేసుకున్నానండి. చాలా నిండుగా చాలా బాగున్నారు స్వామివారు అయితే సాయంత్రంలో ఎక్కువ తులసి వేయడం వలన. ఆ వీడియో కూడా ఈ వీడియోలోనే యాడ్ చేశానండి, చూస్తూ ఉండండి, ఆ ఘట్టం కూడా వస్తుంది. ధూపం దీపం నైవేద్యం పెట్టి కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఆ సమయంలో నా ఇంట్లో నిండిన సువాసన, ఆ ప్రశాంతత మాటల్లో చెప్పలేనండి. పూజ ముగిసిన తర్వాత నా మనసు చాలా తేలికైంది. రోజూ ఉండే వంట, ఇల్లు సర్దనం, ఎన్నో పనుల టెన్షను ఇవేవి నా మనసులోకి లేవన్నమాట. కేవలం ఒక అద్భుతమైన శాంతి మాత్రమే ఉంది. అప్పుడే నాకు అనిపించింది, ఈ ప్రశాంతతే కదా మన జీవితాన్ని మార్చే మొదటి అడుగు అని. సరే, ఇప్పుడు అసలు టాపిక్ దగ్గరకు వద్దాం. పూజ చేయటం వల్ల జీవితం ఎలా మారుతుంది, దీని వెనకున్న సైన్స్ ఏంటి అని. మనము ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా ఊడుస్తాం. ఎందుకు? దుమ్ము పడుతుంది కాబట్టి. మరి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం చూసే నెగిటివ్ న్యూస్, పక్కింటి వారితో వచ్చే చిన్న చిన్న గొడవలు, ఫోన్లలో చూసే రకరకాల విషయాల వల్ల మనసుకు కూడా రోజువారీ దుమ్ము పడుతుంది కదా. ఆ మనసు పడిన దుమ్ముని, నెగిటివిటీని క్లీన్ చేసే ఒక అద్భుతమైన వ్యాక్యూమ్ క్లీనరే మన పూజ గది. మనం పూజ చేసేటప్పుడు ఉపయోగించే వస్తువుల వెనుక ఒక పెద్ద సైన్స్ ఉందండి. దీపం, దీపపు వెలుతురు మన కళ్ళల్లోని నెగిటివిటీని పోగొట్టి ఏకాగ్రతను పెంచుతుంది. ధూపము, కర్పూరము, ఈ సువాసనలన్నీ మన మెదడులోని ఒత్తిడిని తగ్గించి మంచి సానుకూలమైన పాజిటివ్ హార్మోన్స్ విడుదల చేస్తాయి. మంత్రాల ధ్వని లేదా ఘంటానాదము ఇవన్నీ మన ఇంట్లోని వైబ్రేషన్స్ని మార్చేస్తాయి. ఇవన్నీ కలిపి మన సబ్కాన్షియస్ మైండ్పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా మారుతుందో అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. నిర్ణయాలు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా జీవితం పాజిటివ్గా మారుతుంది. జీవితంలో కష్టాలు రావటం చాలా సహజం ఫ్రెండ్స్. ఎవరి జీవితంలోనూ కష్టాలు లేకుండా ఉండవు. కానీ కష్టం వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు 2 రకాలుగా స్పందిస్తారు. ఒకరు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నా జీవితం ఇంతే అని ఏడుస్తూ కూర్చుంటారు. ఇంకొకరు ఈ కష్టం వచ్చింది కానీ దీని నుంచి నేను బయటపడగలను, నా వెనక ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయని ధైర్యంగా నిలబడతారు. ఆ రెండో రకమైన ధైర్యాన్ని, కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేదే పూజ. మనం పూజ గదిలో కూర్చొని స్వామివారికి మన బాధలు చెప్పుకున్నప్పుడు మన భారమంతా ఆ దేవుడిపైనే వేసేస్తాం. నేనున్నాను అనే ఒక అదృశ్య శక్తి మనకు తోడుగా ఉందని నమ్మినప్పుడు మనలో భయం పోతుంది. అంతేకాదు, పూజ మనకు కృతజ్ఞతాభావాన్ని నేర్పుతుంది. మనం రోజువారీ బిజీలో నాకు అది లేదు ఇది లేదు అని ఏడుస్తూ ఉంటాం. కానీ పూజలో కూర్చున్నప్పుడు భగవంతుడా, ఈరోజు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, తినడానికి ఇంత అన్నం ఇచ్చావు, ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మన మనసులో అసంతృప్తి పోయి సంతోషం నిండుతుంది. సంతోషంగా ఉన్న మనిషి ఏ పనైనా అద్భుతంగా చేయగలడు. అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవలసిన, నేను కూడా బలంగా నమ్మే ఒక ముఖ్యమైన నిజం ఉందండి. చాలామంది అనుకుంటారు, నేను 2 పూటలా పూజ చేస్తాను, ప్రతి 15 రోజులకు ఒకసారో వారంకి ఒకసారో ఉపవాసం ఉంటాను, కాబట్టి దేవుడు నా కష్టాలన్నీ మంత్రదండంతో మాయం చేసేయాలి అని. కానీ అది తప్పు ఫ్రెండ్స్. పూజ గదిలో కూర్చొని దేవుడా నాకు ఉద్యోగం వచ్చేయాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లలు బాగా చదవాలి అని కోరుకుంటూ బయటకు వచ్చి మనం ఏ పని చేయకుండా సోఫాలో కూర్చుంటే ఏది మారదు, రాదు. పూజ అనేది పరీక్షకు వెళ్ళే ముందు మనం తాగే బూస్ట్ లాంటిది. అది మనకి శక్తి ఇస్తుంది, కానీ ఎగ్జామ్ పేపర్ మీద రాయాల్సింది మాత్రం మనమే.
పూజ ద్వారా మనం పొందిన ఆ సానుకూల శక్తిని, ప్రశాంతతను మనం నిత్య జీవిత బాధ్యతల్లో మన కష్టపడే తత్వంలో చూపించాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పింది కూడా ఇదే. కర్మణ్యే వాది కారేస్తే మా ఫలేసు కదాచన. నీ పనిని నువ్వు శ్రద్ధగా చెయ్యు, ఫలితాన్ని నాకు వదిలేయని. పూజ మనకు సరైన మార్గంలో నడిచే విచక్షణనిస్తుంది, ఆ మార్గంలో నడిచే శక్తినిస్తుంది. కానీ అడుగులు వేయాల్సింది మాత్రం మనమే. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఒకటే అండి. పూజలు మన జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి, కానీ అవి బయట ఎక్కడో మార్పు తీసుకురావు. మొదట మన లోపల మార్పు తీసుకొస్తాయి. మన ఆలోచనలను మారుస్తాయి, మన ప్రవర్తనను మారుస్తుంది, మనకు ఓర్పును నేర్పుతాయి. ఎప్పుడైతే మన అంతరంగం మారుతుందో మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది. నిన్న నేను చేసుకున్న కమల ఏకాదశి పూజ నాకు ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా చేసే ప్రార్థన ఎప్పుడూ వృధాగా పోదు. పూజ చేసినంత మాత్రాన మరుసటి రోజుకే మన సమస్యలన్నీ మాయమైపోవు. కానీ పూజ మనల్ని మారుస్తుంది. మనం మారితే మన ఆలోచనలు మారుతాయి, ఆలోచనలు మారితే మన నిర్ణయాలు మారుతాయి, నిర్ణయాలు మారితే మన జీవితం మారుతుంది. ఇదే పూజ యొక్క శక్తి. మనసు చాలా ఆందోళనగా ఉన్నప్పుడు 5 నిమిషాలైనా దేవుని ముందు కూర్చుంటే ఒక ప్రశాంతత వస్తుంది. కోపంగా ఉన్నప్పుడు భగవన్నామం జపిస్తే కోపం కొంచెం తగ్గుతుంది. భయంగా ఉన్నప్పుడు దేవునిపై భారం వేసినప్పుడు ధైర్యం వస్తుంది. అంటే పూజ పరిస్థితులను వెంటనే మార్చకపోవచ్చు, కానీ ఆ పరిస్థితులను ఎదుర్కొనే బలాన్ని పెంచుతుంది. మనలో చాలామంది పూజ చేస్తే డబ్బు వస్తుందని, కోరికలు తీరుతాయని మాత్రమే అనుకుంటారు. కానీ పూజ వల్ల వచ్చే గొప్ప వరం డబ్బు కాదు, మనశ్శాంతి, సహనం, ధైర్యం, సంతృప్తి. ఇవి ఉన్నవాడు నిజంగా ధనవంతుడు. ఎందుకంటే డబ్బుతో వస్తువులను కొనగలము, కానీ ప్రశాంతమైన మనసును కొనలేం. అది భక్తి ద్వారా, దైవస్మరణ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.